హాయ్ అండి, హలో అండి. మా వీడియో అయితే చూడండి, మేము ఏం పెడతామో చూడండి. మేమైతే కోటగండి మైసమ్మ అంటే తెలుసా, వంచనగిరి గ్రామము కోటగండి మైసమ్మ. అందరూ అన్ని మొక్కులు అయితే ఈ కోటగండి మైసమ్మ కాడనైతే మొక్కుకుంటారు. కానీ తల్లి అయితే చక్కని తల్లి. మనము ఏమి కోరుకుంటే అది మాత్రం మైసమ్మ తల్లి అయితే ఇస్తుంది. పెళ్ళి కానోళ్ళు పెళ్ళి గురించి కోరుకున్నా ఇస్తుంది, పిల్లలు కానోళ్ళు పిల్లల గురించి కోరుకున్నా ఇస్తుంది. ఈరోజైతే అమ్మ వాళ్ళైతే మైసమ్మకైతే పెడుతున్నారు. ఇవాళ సండే, లాస్ట్ వారం అయితే మైసమ్మ పెడుతున్నారు. మేమైతే వచ్చినాం, మా అమ్మ వాళ్ళు మైసమ్మ పెడతంటే అయితే వచ్చినాము. ఇక్కడికి మైసమ్మ కాడికి అయితే వచ్చినాము. వచ్చి అయితే మేమైతే దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొట్టుకుంటున్నాం. చూడండి, అక్కయ్య పిన్ని నేనైతే కొబ్బరికాయలు కొడుతున్నాం చూడండి. కానీ కోటగండి చెల్లె కొడుకు కోటగండి మైసమ్మకు మొక్కనోళ్ళు ఎవరంటూ ఉండరు. నరసంపేటకు పోయే తోవల కోటగండి మైసమ్మ అయితే ఉంటుంది. చెల్లె కొడుకు కొబ్బరికాయ పెడుతున్నాడు. కానీ ఎంత చక్కని తల్లి, ఏది కోరుకుంటే అది వరాలు ఇస్తుంది తల్లి అయితే. మీరు ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే మీకేమన్నా కోరిక మాత్రం నెరవేరకుంటే ఈ కోటగండి మైసమ్మ కాడికి వచ్చి అయితే మీరు మొక్కుకోండి. అయ్యగారు ఉంటాడు అక్కడ, ఆ అయ్యగారిని తెలుసుకోండి, పూజలు చేయించుకోండి, మంచి జరుగుతుంది. ఇంకా ఈ ఆటపిల్లలు అయితే ఎన్ని తెగుతానో చూడండి. మస్తు ఆటలు అయితే కట్ చేసిండు ఇక్కడ, అవి చూడండి కొట్టుకుంటానే. ఇది సమ్మక్క జాతర. మొత్తం సమ్మక్క జాతరలో ఎలా ఉంటారో మంది అలాగుంటారు. ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు చూడండి. కొండ మురళి, కొండ సురేఖ వాళ్ళైతే ఇదంతా జరిపిస్తున్నారు. వాళ్ళైతే వచ్చిళ్ళు ఈరోజు. నేనైతే ఇప్పుడు బోనాలయ అయితే పెడతలేను, అక్కడ దర్శనానికే పెడుతున్నా. బోనాలయ మాత్రము రేపు పెడదామని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కాబట్టి నాకైతే టైం దొరుకుతలేదు. ఇక్కడ భోజనాలు ఇట్లా అవుతున్నాయి. ఇగో నేను ఇక్కడనైతే మా మన్మోనికి మాత్రం ఒకటి స్పీకరు, అదే కిష్పిట్ట లాంటిది కొందామని అయితే పోయి అయితే నేను కొనైతే నేను ఊతాను ఎట్లా పనిచేస్తుందా చేయదా అని. మా మన్మోనికి అయితే ఒక కిష్పిట్ట అయితే నేను కొనుక్కొని అయితే కవర్లు వేసుకొని, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు. మేమైతే దర్శనం చేసుకున్నాం. అమ్మ వాళ్ళు ఆటోలో వస్తున్నారట. ఇక వచ్చిళ్ళు ఓడి బియ్యమును ఆటపిల్లని అయితే అమ్మ వాళ్ళు అయితే పట్టుకొని వచ్చిళ్ళు. ఇక ఓడి బియ్యం అయితే నేను ఎత్తుకున్నా, నెత్తి మీద ఎత్తుకున్నా. అమ్మకు కొంచెం చేయి నొప్పి ఉంది కానీ ఓడి బియ్యం అయితే ఎత్తుకున్నా. చూడండి ఇట్లా ఎన్ని ఆటలు పోస్తున్నారో చూడండి. సమ్మక్క కాడ ఇట్లా వెళితే అవి అట్లా పోస్తున్నారు. ఇక అమ్మనైతే పోస్తుంది. ఆటపిల్లకు బెల్లం శాఖ అయితే కలిపి అయితే అమ్మ పోస్తుంది ఆటపిల్లకు. ఇక ఆటపిల్ల ఇక జడ తీయాలి మంచిగా. దేవుడు మొక్కుకున్నది అమ్మకు, కొంచెం కాళ్ళు రెక్కలు బాగాలేనప్పుడైతే అమ్మ మొక్కుకున్నది. అందు గురించి అమ్మ అయితే ఆటపిల్లని పోస్తున్నది. తమ్ములే చూసుకుంటారు. అమ్మ అయితే మొక్కి అయితే పోస్తుంది. ఇంకా జడ తీయాలి. ఇక ఏమైతే పెద్దక్క కూడా పోస్తున్నది. నువ్వు కూడా పోతురాళ్ళు బిడ్డ అని ఆ అక్కను కూడా పిలిస్తే అక్క పోయింది. ఈమెయితే పెద్ద మరదలు కూడా పోస్తున్నారు చూడండి. ఆమె కూడా పోస్తున్నారు. మా మరదలు, పెద్ద మరదలు, పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, అక్క అయితే ఆడున్నారు చూడండి. జడిత అయితే ఇంకా ఇస్తలేదు, ఏమో తక్కువ చేసినామని అయితే తల్లి అయితే అనుకుంటుంది. అందు గురించి మాత్రం మళ్ళీ మేమైతే ఓడి బియ్యం పోసినాము తల్లికి. ఓడి బియ్యం పోసి అయితే మళ్ళీ వచ్చైతే మళ్ళానైతే తీర్థం పోస్తున్నాము తల్లికి. เ బెల్లం చాక తీర్థం అయితే పోస్తున్నాము.                                                                                                                                                                                                                            మ పోస్తున్నాము.
మద్దలు పోసింది, అక్క పోసింది, పెద్ద మద్దలు పోసింది, అక్క పోసింది, అమ్మ పోసింది. ఇక నేను కూడా పోయి పోద్దామని, నువ్వు కూడా పోతురా బిడ్డ అని అయితే అమ్మ పిలిచింది, తమ్ముడు పిలిచిండు పోతురా అని నేను కూడా పోసిన. ఇంక జడత ఇస్తుందా ఏదో చూడాలి. ఇప్పుడు కొంచెం ఏమో తక్కువ చేసినట్టున్నది అమ్మ, అందుకైతే అట్లా చెవులు కొడుతుంది. కొడుతుంటేనైతే అట్లా చెవులు అయితే కొట్టద్దు, మంచి దర్శనం చేసుకున్నాం కాబట్టి మంచిగా ఇవ్వాలి అని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోటగండి మైసమ్మకైతే కోరుకుంటున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు, నా సంతోషం కోసం అయితే నేను వీడియోలు చేస్తున్నా. ఎవరోనైతే నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని ఒకరు అన్నారట. అంటే వాళ్ళకి అవసరం లేదు, నా బర్త్డే నా కొడుకే నాకు సెల్లు కొనిచ్చి చేసుకో అమ్మ సంతోషంగానే అయితే అన్నారు. ఇంకొకరు నాకు చెప్పేదానికి వాళ్ళకి అధికారం లేదు నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా అట్లా అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి, అట్లా ఎందుకు ఇస్తున్నామని. ఇగో తల్లి చూడు ఎంత మంచిగా అవుపడుతుందంటే అంత చక్కగా అవుపడుతుంది. ఇక చూడు ఎన్ని ఆటలు కోసినలో, ఎన్ని కోళ్ళను కోసినలో అక్కడనైతే. ఇక అమ్మవారి గుడి అయితే చూడు, మొత్తం అమ్మవారి గుడిని అయితే తీసిన నేను. ఆట పిల్లలు కోసిన కాడ కూడా తీసిన. మీకు ఎవరికైనా కూడా ఏ ఆపద ఉన్నా కానీ కోటగండి మైసమ్మకైతే వచ్చి మొక్కండి, కోరుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఆడ అయ్యగారు అయితే కొండ సురేఖ అయితే కోటుగా సురేఖ